కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వము, దాన్ని కొంత సమయం ఇద్దాము, ఇన్ కేస్ వాళ్ళు ఇచ్చిన టైంకి అవి నెరవేర్చకపోతే అప్పుడు ప్రతిపక్షంగా నిలదీద్దాము అని చెప్పేసి. బట్ ఈ రెండు పార్టీల మధ్య ఏవైతే మాటలు జరుగుతున్నాయో వాటికి సంబంధించి బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుంది, ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటైతే క్లియర్ అండి, వీ స్పోక్ అబౌట్ కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వము సమయం ఇవ్వాలి, అట్ ది సేమ్ టైం వీళ్ళు ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చారు 100 రోజుల్లో అని చెప్పేశారు, అవి నెరవేరకపోతే మాత్రం తప్పనిసరిగా నిలదీస్తాం. అండ్ అటువైపు ఎటువంటి చర్యలు, ఎటువంటి ఏమంటారు ప్రక్షాళన కానీ కనిపించట్లేదు. కాలయాపన అనేది మాత్రం ఖచ్చితంగా కనిపించింది. ఎందుకంటే ఏ విధంగా అయితే అప్లికేషన్స్ తీసుకున్నారు, అప్లికేషన్స్ ఏ విధంగా అయితే కంప్యూటర్లో తీసుకుపోవాలా, కంప్యూటర్లో పెట్టాలి, అది డైరెక్ట్ అప్లికెంట్ నుంచి డైరెక్ట్ కంప్యూటర్లో పెట్టే యుగంలో వీళ్ళు తిప్పి చేయడము, కాలయాపన చేయడము గందరగోళంగా మారిన పరిస్థితి. అక్కడ ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పేసి ప్రజలు కూడా గుర్తించారు. ఓకే, ఈ ప్రభుత్వం ఇంకా సమయం అడుగుతుంది కాబట్టి మేము కూడా దానిపైన ఇంకా కొద్దిగా తటస్థంగానే ఉన్నాము. ఇప్పుడు సోదరు మాట్లాడుతూ చాలా విషయాలు మాట్లాడింది. షీ స్పోక్ అబౌట్ సిబిఐ ఎంక్వైరీ. ఓకే, ఒక విషయం చెప్పాలి సోదరికి, ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నేషనల్ ప్రాజెక్ట్ కింద భారతీయ జనతా పార్టీ గుర్తించలేదు అంటే, భారతీయ జనతా పార్టీ గుర్తించడానికి వీళ్ళు ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసము సహాయ సహకారాల కోసం కానీ ఫండ్ కోసము సెంట్రల్ గవర్నమెంట్కి అప్లై చేయలేదు. వీళ్ళు ఎక్కడ కూడా ఇది నేషనల్ ప్రాజెక్ట్ అని కట్టకముందు ఎక్కడ కూడా మాకు చెప్పడం జరగలేదు. ఎస్, ఒక దిక్క మహారాష్ట్ర ప్రభుత్వంతో ఏదైతే గొడవ ఉండేనో, ఏదైతే ప్రాబ్లం ఉండేనో అది సెంట్రల్ పార్టీకి మా దృష్టికి తీసుకొచ్చారు. అప్పుడున్న ఫడ్నవీస్ గారి ప్రభుత్వంలో సహాయ సహకారాలు అందించి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిన తర్వాతనే ఈ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్ కాగలిగింది. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ పేపర్ వర్క్. అండ్ ఇంకోటి గుర్తుంచుకోవాలి, ఏవైతే క్లియరెన్స్ సర్టిఫికేట్స్ ఉంటాయో ఫారెస్ట్ నుంచి కానీ మైనింగ్ నుంచి కానీ డిఫరెంట్ క్లియరెన్స్ సర్టిఫికేట్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన క్లియరెన్స్ సర్టిఫికేట్స్ ఉంటాయో అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వకపోతే కాదు. సెంట్రల్ గవర్నమెంట్ సహకరించింది కాబట్టే ఆ ప్రాజెక్ట్ కట్టుకున్నారు. ఆ ప్రాజెక్ట్ కట్టుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలి, ఆ రోజులో వీళ్ళు అడిగిన సహాయ సహకారాలన్నీ కూడా చేసినాము. ఇకపోతే నేషనల్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవడానికి మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అయి ఉండాలి. దట్ ఈస్ నాట్ ఏ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. సోదరికి తెలిసి ఉండాలి ఏది నేషనల్ ప్రాజెక్టు, ఏది నేషనల్ ప్రాజెక్ట్ కింద పరిగణంలో తీసుకోగలుగుతారని చెప్పేసి. సో నేషనల్ ప్రాజెక్టు కావాల్సిన క్రైటీరియా ఏదవుతుందో ఆ క్రైటీరియా దిస్ ఇస్ నాట్ నేషనల్ ప్రాజెక్ట్. ఎందుకంటే ఒక నేషనల్ ప్రాజెక్టు 2-3 స్టేట్ల కన్నా అది సపోర్ట్ చేయాలన్నమాట. ఇరిగేషన్ కానీ లేకపోతే తాగునీటి వ్యవస్థ అనేది అట్లీస్ట్ 2-3 స్టేట్స్కి అది సపోర్ట్ చేయాలి. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ఏ పర్టికులర్ స్టేట్ అండ్ దర్ ఆర్ డిఫరెంట్ క్రైటీరియాస్ ఫర్ నేషనల్ ప్రాజెక్ట్స్. కాబట్టి ఇది నేషనల్ ప్రాజెక్ట్ కింద వర్తించదు. వీళ్ళు అడిగిన దాఖలాలు కూడా లేవు. ఈ రోజు వచ్చేసి మా పైన బురద దల్లాలని చెప్పేసి నేషనల్ ప్రాజెక్టు వాళ్ళు అడిగినా ఇవ్వలేదు అంటే మరి మీరేం చేశారు? మీరు ఎందుకు పోట్లాడలేదు ఆ రోజు, ఆ ప్రాజెక్ట్ అయ్యే రోజు అని చెప్పేసి ఈరోజు క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. రెండోది సిబిఐ ఎంక్వైరీ గురించి మేడం చెప్తున్నారు. సిబిఐ ఎంక్వైరీ గురించి ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే, గతంలో మేము సిబిఐకి రికమెండ్ చేస్తున్నాము, మీరు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేయరు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు సిబిఐకి మీరు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి మేము రికమెండ్ చేస్తున్నాం, మేము అడుగుతున్నాం. ఎందుకంటే తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉన్నదన్నమాట. ఏదైనా కూడా దర్ ఇస్ అ ప్రొసీజర్ ప్రకారం పోతేనే అక్కడ మనకి ఏమన్నా సాధ్యపడుతుంది. ఒక వీఆర్ టాకింగ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. అప్పుడంటే కేసీఆర్ గారు చీఫ్ మినిస్టర్. ఇట్ ఈస్ రియల్లీ ఎ డిఫికల్ట్ టాస్క్ ఫర్ ఏ చీఫ్ మినిస్టర్ టు అరెస్ట్ అండ్ పుట్ హిమ్ ఇన్ ఎ జైల్. సో దానికి కావాల్సిన చిక్కులు చాలా, అంటే రాజ్యాంగపరమైన చిక్కులు చాలా ఉంటాయి. దానికి తగ్గట్టు ఆధారాలు కూడా ఉండాలి. సో వీఆర్ వర్కింగ్ అవుట్. దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు తప్పనిసరి. సోదరి గారు మీరు మాట్లాడటం నేను మాట్లాడలేదు, మీరు తర్వాత మాట్లాడండి. సో నేను ఆ రోజు ఉన్న పరిస్థితిలో సో వీఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్. దానిపైన తప్పనిసరిగా ఈ రోజు కాకపోతే రేపు డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు టేక్ ఏ స్టెప్. ఇప్పటికి మేము కట్టుబడి ఉన్నాము. ఇది ఏటీఎం లెక్క యూజ్ చేసుకుర్రు, అవినీతి జరిగిందని చెప్పేసి ఇప్పటికి మేము చెప్తున్నాం. మేము ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాము ఫ్రమ్ భారతీయ జనతా పార్టీ, స్టేట్ గవర్నమెంట్ నుంచి మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి, లేకపోతే రేపు కేసీఆర్ గారిని అరెస్ట్ చేయండి. మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? మీరు అధికారంలో ఉన్నారు కదా, లేదా మాకు సిబిఐకి మీరు చెప్పండి. ఎందుకంటే సిబిఐని ఇన్వాల్వ్ చేయాలంటే స్టేట్ గవర్నమెంట్ యొక్క ఏమంటారు వాళ్ళ ఆమోదం తప్పనిసరి అనమాట. అంటిల్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్ డజంట్ గివ్ ది పర్మిషన్,
ఆ సిబిఐ కెనాట్ ఎంక్వైర్. రాలేదు. గతంలో మనం చూసుకున్నాం వెస్ట్ బెంగాల్లో ఏం జరిగింది, ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది. అలాంటి పరిస్థితులు మీ గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ముఖ్యమంత్రి లెక్క ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఆయన పైన ఎందుకు చేయించుకుంటాడు? దర్ వాజ్ నాట్ పాసిబుల్. దట్ వాజ్ ది మెయిన్ రీజన్. సరే ఇప్పుడైతే మీరున్నారు కదా, మీరు ఎందుకు వేయట్లేదు చెప్పండి. సరే మీరు తెలుసుకుంటా అంటారు కదా, సంతోషం, రేపు అరెస్ట్ చేయండి. ఎందుకు అరెస్ట్ చేయట్లేదు మరి అది చెప్పండి. అంటే వీళ్ళు ఏంది అంటే ఇవన్నీ కూడా బూచ్ లెక్క చూపించడం అనమాట. దేనికోసం? దర్ ఇస్ ఏ పాలిటిక్స్ బిహైండ్ ఇట్. ఇది చూపించడము, మేము సిబిఐతో అరెస్ట్ చేస్తాము, లేకపోతే మీ పైన ఎంక్వైరీ చేస్తాము అని చెప్పేసి వీళ్ళ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలని గుంజుకోవడానికి వీళ్ళు చేస్తున్న ఒక టాక్టిక్స్. దట్ ఈస్ యాక్చువల్లీ గోయింగ్ ఆన్. వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ప్రాస్పరిటీ పరంగా చేస్తున్న అభివృద్ధి పనులేంటి, వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, ఆ వాగ్దానాల్లో ఎన్ని మీరు అమలు పరుస్తారు? 2,10,000 రూపాయల ఆదాయం తెలంగాణ గవర్నమెంట్కి ఉంటే 2,50,000 బడ్జెట్ మనం లాస్ట్ టైం పెట్టుకుంటే 1,70,000 కోట్ల రూపాయలు వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీ స్కీమ్ల పైన వస్తుంది. మీరు ఈ 1,70,000 చిల్లర కోట్ల రూపాయలు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తారు, ఏ విధంగా వాళ్ళకి ఈ యొక్క గ్యారంటీ స్కీమ్స్ అనేది మీరు కల్పిస్తారనేది మీరు చెప్పండి. దానిపైన మీరు వర్కౌట్ చేయండి, దాన్ని మెటీరియలైజ్ చేయండి. ఏదో ఒక బస్సు ఫ్రీ ఇస్తా అని చెప్తే జుట్లు బిక్కొని కొట్టుకునే పరిస్థితి ఈరోజు తెలంగాణ దాపరించిందంటే అది ఓన్లీ బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. సో ఆ పరిస్థితిని, ఆ దయనీయమైన పరిస్థితిని తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ అవసరం లేదు, ఏ పార్టీ అని చేయగలుగుతుంది. కానీ అది తప్పు అని చెప్పేసి ఎవరు కూడా చేయలేదు. కానీ వీళ్ళకు ఓట్లు నోట్లు కావాల్సిన పరిస్థితిలో ఈ విధంగా చేయడం జరిగింది. ఈరోజు నేను అడుగుతున్నాను, మీరు నిజంగా తెలంగాణ ప్రజల పట్ల పైన కానీ లేదా తెలంగాణ పైన చిత్తశుద్ధి ఉంటే, మీరు అధికారంలో ఉన్నారు, ప్రజలు మిమ్మల్ని నమ్మి మీరు ఏదైనా మేలు చేస్తారని చెప్పేసి వాళ్ళు ఆల్టర్నేట్ భారతీయ జనతా పార్టీ ఉన్నా కానీ కూడా డ్యూ టు సమ్ రీజన్స్ లాస్ట్ కొన్ని నెలల్లో అడ్డిమారి గుడ్డి దెబ్బలో వీళ్ళకి ఓట్లు వేయడం జరిగింది. అడ్డిమారి గుడ్డి దెబ్బల్లో వీళ్ళు అధికారంలో వచ్చారు. ఈరోజు వచ్చిన తర్వాత వీళ్ళు చేసింది ఏంటి అంటే ఈ 3 నెలల్లో 0 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అభివృద్ధి పనుల్లో వీళ్ళు తీసుకున్న ఒక మంచి స్టెప్ చెప్పమని చెప్పండి. ఒక మంచి స్టెప్, ఎస్ ఇది ప్రజలకు పనికి వస్తుంది అని చెప్పమని చెప్పండి. వీల్ యాక్సెప్ట్ దట్ పాయింట్. అయితే జస్ట్ కంప్లీట్ అండి. నీచమైన రాజకీయం, అధికార దుర్వినియోగం కోసమే ఈ యొక్క సిబిఐని వీళ్ళు అనుమతించకపోవడము. అదేవిధంగా ఈ ఎంక్వైరీస్ ఏవైతే ప్రతి డిపార్ట్మెంట్లో ఎందుకు చేస్తారంటే జస్ట్ టు టేక్ దేర్ ఎమ్మెల్యేస్ ఫ్రమ్ బీఆర్ఎస్ టు కాంగ్రెస్ పార్టీ. అదే దాంట్లో ప్రకాష్ గౌడ్ అనే ఎమ్మెల్యే వీళ్ళ దాంట్లో పేరు. నేను నీచమైన రాజకీయం అని అనడానికి జస్ట్ కంప్లీట్ అండి. నీచమైన రాజకీయం అనడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే గతంలో వైఎస్ఆర్ గారు చేసిన తప్పుని వీళ్ళు సరిదిద్దుతారంటే వీళ్ళు కూడా సరిదిద్దలేదు. వీళ్ళు కూడా రాజ్యాంగాన్ని తూట్లు కొడుతూ వాళ్ళ ఎమ్మెల్యేలను తీసుకున్నారు. ఈరోజు మళ్ళీ వీళ్ళు అదే చేస్తున్నారు. అంటే రాజకీయం పెట్టిపోతుంది. ఎస్ మీరు తీసుకోవాలంటే తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళతో రాజీనామా చేయించండి, ఎలక్షన్లో పోండి, వాళ్ళు గెలిస్తే మీ పార్టీ నుంచి కలిస్తే తీసుకోండి. మీకు నమ్మకం ఉంది కదా మీ పార్టీ పైన, ఈరోజు అధికారంలో ఉన్నారు కదా. ఎందుకు నైతికతను పాటించారని చెప్పేసి అడుగుతున్నాను. ఎందుకు రాజకీయ విలువల్ని ఇంకా దిగజారుస్తారు, ప్రజల్లో మీ రాజకీయాన్ని ఇంకా చెడ్డగా ఒక రూపం దాల్చుతున్నారని చెప్పేసి అడుగుతున్నాను. సో దే హ్యావ్ టు అండర్స్టాండ్. ఇలా చేసుకుంటా పోతే వీళ్ళకి బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. రానున్న కాలంలో ప్రజలు వీళ్ళని కూడా పక్కన పెడతారని చెప్తున్నారు. శ్రవణ్ కుమార్ గారు, రాజకీయాలన్నా